హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కాలాపత్ర బీచ్కి వెళ్తున్నాము. అండమాన్లో డే 2 అనమాట. సన్ రైజ్ ఈరోజు 5:30కి స్టార్ట్ అవుతుంది. ఇదండి కాలాపత్ర బీచ్. మార్నింగ్ 5 అవుతుంది, ఇంకా సూర్యోదయం స్టార్ట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా ఈ కామ్ వేవ్స్, ఈ సైలెంట్ అట్మాస్ఫియర్. ఇక్కడ క్రౌడ్ కూడా ఇంకా పెద్దగా రాలేదు, నాయిస్ కూడా ఏం లేదు. ఓన్లీ సీ సౌండ్, ఫ్రెష్ బ్రీజ్, మన మైండ్కి ఫుల్ పీస్ అనమాట. లైఫ్లో కొన్ని మూమెంట్స్ మాత్రమే ఇలా ఉంటాయి, సింపుల్, సైలెంట్ అండ్ పీస్ఫుల్. కాలాపత్ర బీచ్ అర్లీ మార్నింగ్లోనే చూడాలి. ఈ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు అర్లీగా రావాల్సిందే. స్లోగా లైట్ వస్తుంది, కానీ సూర్యుడు మాత్రం ఇంకా మేఘాల వెనక దాక్కుని పోయాడు. ఈ సాఫ్ట్ లైట్లో బీచ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. మేమైతే సన్ రైజ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము అండ్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు మీకు సన్ రైజ్ చూపిస్తాము. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నా వైఫ్ ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడ ఒక సాంగ్కు డ్యాన్స్ చేయడం జరిగింది. ఈ సాంగ్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అర్లీ మార్నింగ్ బీచ్, ఇది ఒక మధురమైన ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అలాంటి రూల్స్ ఏం లేవు. మన డే టు డే యాక్టివిటీస్తో మనం సతమతం అవుతుంటే ఇలా అర్లీ మార్నింగ్ సన్ రైజ్ మనకొక మ్యాజిక్ వైబ్ ఇస్తుంది. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్కు ఒకటే మెడికేషన్, అది ట్రావెల్. ఈరోజు బీచ్ చాలా కామ్గా ఉంది, చాలా తక్కువ మంది విజిటర్స్ ఉన్నారు. టైం 6:15 వస్తుంది. సో నేనేదో కామెడీగా ఏదో చేస్తున్నాను, లీవ్ ఇట్. బీచ్లో ఎవరూ లేరు, మన కొలీగ్స్ లేరు, మన రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు. అందుకేనేమో బీచ్కి ఎప్పుడు వెళ్ళినా మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, స్ట్రెస్ అస్సలు అనిపించదు. ఇక్కడ చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి, మీరు చూస్తున్నారు కదా. మేము కూడా ఒకటి తీయించాం. కాలాపత్ర బీచ్ ఇది ఒక అద్భుతం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండమాన్. మాకు మా రిసార్ట్ నుండి కాలాపత్ర బీచ్కు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. క్యాబ్ డ్రైవర్కు మేము 700 రూపీస్ పే చేశాము. సో కాలాపత్ర బీచ్ విజిట్ చేసి మేము ఆఫ్టర్నూన్ ఎలిఫెంట్ బీచ్ వెళ్ళాలని, వాటర్ యాక్టివిటీస్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, అండమాన్లో ప్రతి బీచ్ ఒక వైట్ శాండ్ బీచ్. ప్రతి బీచ్కు ఒక స్పెషాలిటీ ఉంది. కొన్ని సన్ రైజ్ బీచెస్, కొన్ని సన్సెట్ బీచెస్, కొన్ని క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్ బీచెస్. ఇలా ప్రతి బీచ్ మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన బీచెస్. మేము ఈ బీచ్లో దాదాపు 1.5 hours స్పెండ్ చేశాము, కానీ ఇంకా స్పెండ్ చేయాలనిపిస్తుంది. బీచ్ని వదిలి వెళ్ళలేకపోతున్నాము, అంత బాగుందండి.
ఆల్మోస్ట్ 3 అవర్స్ బీచ్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత, మేము బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. ఒక 3-4 షాప్స్ ఉంటాయి. మీరు బ్రేక్‌ఫాస్ట్ తినొచ్చు. సో, మేమైతే మ్యాగీ తిన్నాము. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా షాప్స్. సో, ఇక్కడ శంఖం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేడీస్ బ్యాగ్స్ అండ్ ఇంకా అండమాన్ వైబ్‌కు ఏ ఐటెమ్స్ అయితే వాళ్ళకి అమ్ముడవుతాయో అవన్నీ వాళ్ళు పెట్టారు. సో, టైం 8 అవుతుంది. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ అసలు క్రౌడే లేదు. దట్స్ ఇట్ గైస్. మీరు హ్యావ్లాక్ ఐలాండ్ విజిట్ చేస్తే కాలాపత్తర్ బీచ్ తప్పకుండా చూడండి. ఎందుకంటే అండమాన్‌లో బెస్ట్ సన్‌రైజ్ బీచ్ ఏదైనా ఉందంటే అది కాలాపత్తర్ బీచే. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్, పీస్‌ఫుల్ వైబ్ మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. సో, కాలాపత్తర్ బీచ్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్లేస్‌కి ఎలా రీచ్ అవ్వాలి అనే డౌట్ మీకుంటుంది. సో, మీరు ఏ రిసార్ట్‌లో అయితే బోర్డింగ్ చేశారో, ఆ రిసార్ట్ నుంచి మీకు బయటికొస్తే మీకు ఆటోస్ కానీ, లేకపోతే రిసార్ట్ వాళ్ళే మీకు క్యాబ్ అరేంజ్ చేయమన్నా అరేంజ్ చేస్తారు. మేము టీఎస్‌జీ రాధానగర్ దగ్గర నుంచి మాకు 10 కిలోమీటర్స్ కాలాపత్తర్ బీచ్‌కు. సో, మేము క్యాబ్ బుక్ చేసుకొనొచ్చాము. సో, కాలాపత్తర్ బీచ్ ఈరోజు 3 అవర్స్ ఎక్స్‌ప్లోర్ చేశాము. చాలా బావుంది. మేము ఇంత బావుంటుందని అనుకోలేదు. రీల్స్ అవన్నీ చూసి కొంచెం ఫిల్టర్స్ యాడ్ చేసుంటారులే అనుకున్నాము. కానీ నిజంగా మీకు యూట్యూబ్ రీల్స్‌లో మీరు చాలా చూసుంటారు అండమాన్ రీల్స్. సో, అక్కడ ఎలా ఉందో ప్లేస్ ఇక్కడ రియాలిటీలో కూడా అలాగే ఉంది. ఎటువంటి మీరసలు డిసప్పాయింటే అవ్వరు ఈ ప్లేస్‌ని రీచ్ అయిన తర్వాత. Thanks guys for watching our video. Please do like, subscribe, so we'll come up with so many videos that you may like.